హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ మీద ఒక వీడియో చేసి పెట్టాం కదా. ఒకసారి క్లాస్ రివ్యూ చూద్దాం. క్లాస్ రివ్యూలో నెంబర్ సిస్టమ్ ఫస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ చెప్పుకున్నాం. డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం. ప్రైమ్ నెంబర్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ పైన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేవి దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా కొన్ని ఈ నెంబర్ సిస్టంలో ఇంకా కొన్ని రిమైనింగ్ ఉన్నాయి. అవి ఏ టాపిక్స్ అంటే ఈరోజు ఆ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. ఆ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ డిజిట్స్, బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. నెక్స్ట్ number of zeros finding. Next unit digit finding. Next natural numbers expansions పైన సమ్స్ ఎలా అడుగుతాడు అనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఓకేనా? ఆల్రెడీ మనం ప్లేస్ వాల్యూ మీద ఆల్రెడీ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ పైన చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పేసుకున్నాం. ఈవెన్ అండ్ ఆడ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పేసుకున్నాం. నెక్స్ట్ మనం ఈ ఈ వీడియోలో మనం చెప్పుకునే మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ బైనరీ డిజిట్స్ ని డెసిమల్ గా ఎలా కన్వర్ట్ చేస్తాం, డెసిమల్ ని బైనరీగా ఎలా కన్వర్ట్ చేస్తాం మనం నేర్చుకుంటాం. దాంతోపాటు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్, ఏదైనా ఒక విస్తరణ ఇచ్చినప్పుడు దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అని ఫైండ్ చేయమని క్వశ్చన్స్ అడిగితే అటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకుంటాం. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఫైండింగ్ అనమాట. మనకి ఒక పెద్ద విస్తరణ సమ్ ఇచ్చి దాంట్లో యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అని అడుగుతుంటాడు. అలాంటి సమ్స్ గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. నెక్స్ట్ నేచురల్ నెంబర్స్ యొక్క ఎక్స్పెన్షన్స్ ఉంటాయి, దాంట్లో ఎలా మనం దాన్ని సాల్వ్ చేయాలనే విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మనం ఈరోజు బైనరీ అండ్ డెసిమల్ కన్వర్షన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ చెప్పబోయే టాపిక్ బైనరీ అండ్ డెసిమల్ కన్వర్షన్స్ అన్నమాట. బైనరీ సిస్టమ్ అంటే ద్విసంఖ్యామానం, డెసిమల్ కన్వర్షన్స్ అంటే దశాంశమానం. బేసిక్ గా మనకి బైనరీ నుంచి డెసిమల్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం, డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే డెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి, బైనరీ సిస్టమ్ ఏంటంటే ఏంటో తెలుసుకున్నాం. డెసిమల్ సిస్టమ్ అట్ ప్రెజెంట్ మనం ఏదైతే నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తున్నామో ఆ సిస్టమ్ అంతా డెసిమల్ సిస్టమ్ అని అర్థం అన్నమాట. దశాంశమానంలో మనం యూజ్ చేస్తున్నాం. ఈ బైనరీ డిజిట్స్ అంటే ఏంటి, బైనరీ సిస్టమ్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు జనరేషన్ అంతా కంప్యూటర్ జనరేషన్ కదా. కంప్యూటర్ జనరేషన్ లో మనం డైరెక్ట్ గా మనం కీబోర్డ్ లో ఏం టైప్ చేస్తాం, 10 అని టైప్ చేస్తాం. ఆ 10 ని ఫస్ట్ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే బైనరీ సిస్టమ్ లోకి మార్చుకుంటుంది. బైనరీ సిస్టమ్ లోకి మార్చి దాన్ని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్ మనకు ఆన్సర్ వస్తుంది కదా, దాన్ని కూడా ఇచ్చే ఆన్సర్ ని మళ్ళీ మనకి మనకి డైరెక్ట్ గా బైనరీలోకి ఇస్తే మనకి అర్థం కాదు. కాబట్టి దాన్ని మళ్ళీ డెసిమల్స్ లో కన్వర్ట్ చేసి మళ్ళీ మనకి దేంట్లోకి మారుస్తుంది, డెసిమల్ లో కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. కాబట్టి బైనరీ సిస్టమ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, మన కంప్యూటర్ సిస్టమ్ లో ప్రోగ్రామింగ్ లో మనకి ఎక్కువగా బైనరీ సిస్టమ్ ని యూజ్ చేస్తూ ఉంటారు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూజ్ కోసం. కాబట్టి ఈ రెండింటిని కన్వర్షన్స్ అనేది మనకి సమ్స్ చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఎస్ఎస్సిలో కానీ, పోలీస్ కానిస్టేబుల్, ఇలా ప్రతి ఒక్క డిఫెన్స్ లో కానీ చాలా జాబ్స్ లో వీటి మీద ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని నుంచి ఇన్ డెప్త్ వాటిని ఎలా బైనరీ నుంచి డెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, డెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ రోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ సమ్ లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ బైనరీ డిజిట్స్ ని డెసిమల్ సిస్టమ్ లోకి ఎలా మార్చాలనేది ఎలా మార్చాలి, దీని నుంచి దీనికి ఎలా మార్చాలని నేర్చుకుంటున్నాం కదా. ఆల్రెడీ బైనరీ సిస్టమ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అయితే ఈ బైనరీ డిజిట్స్ ఫార్మ్స్ ఎలా ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు డెసిమల్ ఫార్మ్ అనేది మనం ఎలా ఉంది, మనం ఇప్పుడు ఏదైతే మనం నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తున్నామో ఆ నెంబర్ సిస్టమ్ అంతా డెసిమల్ సిస్టమ్ లోనే ఉంటుంది. కానీ బైనరీ ఫార్మాట్ ఎలా ఉంటుంది, బైనరీ ఫార్మాట్ లో మనం యూజ్ చేసే సిస్టమ్ నెంబర్స్ ఏంటంటే 0 and 1. 0 మరియు 1 మాత్రమే మనం ఈ బైనరీ సిస్టమ్ లో యూజ్ చేయాలి. అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఓన్లీ మనం కంప్యూటర్ లాంగ్వేజ్ 0 and 1 బేస్ చేసుకునే మనం ఆ నెంబర్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డెసిమల్ నెంబర్ తీసుకొని మనం బైనరీ నెంబర్ లోకి మార్చాలి. అది ఎలా మార్చాలి అనేది, ఎలా కన్వర్ట్ చేయాలని ఇప్పుడు నేర్చుకుందాం. ఫర్ సపోజ్ ఒక 48 తీసుకుందాం. 48 అనేది ఒక
డెసిమల్ నెంబర్. మనకేంటి ఇప్పుడు 48 నెంబర్ యూజ్ చేస్తాం అంటే ఇది డెసిమల్ అంటే బేస్ 10 అని అర్థం. ఓకేనా, దీన్ని మనకి బైనరీ సిస్టంలోకి మార్చాలి. బైనరీ డిజిట్లో మనం బేస్ 2 అని చెప్పుకుంటాం అనమాట బైనరీ సిస్టమ్. అయితే ఫస్ట్ దీన్ని 48 బైనరీ సిస్టంలో మార్చాలంటే దీన్ని మనం చేస్తాం. 2 ఎంత సార్, 2 ఎంతలా 2, 2 2 జా 2 4 జా. ఇంకా ఇక్కడ రిమైనింగ్ ఏమైనా ఉందా, ఏం లేదు. రిమైండర్ ఏం లేక 0 వేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ 2తో 2 1 జా 2 2 జా. రిమైండర్ ఏమైనా ఉందా, కరెక్ట్గా ఫిగర్ అనేది కట్ అవుతుంది కాబట్టి మనకి ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ మళ్ళీ 0 రిమైండర్. నెక్స్ట్ 2 6 జా 12, సో ఇక్కడ కూడా రిమైండర్ 0. నెక్స్ట్ 2 3 జా 6, ఇక్కడ రిమైండర్ అంతా 0. నెక్స్ట్ 2 1 జా 2 అవుతుంది. 2 1 జా 2, 2 1 జా 2 అంటే ఇంక రిమైండర్ అక్కడ అంత ఉంటుంది. 2 1 జా 2, ఇక్కడ రిమైండర్ అంత ఉంటుంది, ఇంకా 1 ఉంటుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఏ ఫార్మాట్లో ఇదంతా మనం ఒక డెసిమల్ నెంబర్ని బైనరీ సిస్టంలోకి ఎలా మార్చాలో నేర్చుకున్నాం కదా. ఇందులో ఇక్కడ ఏంటైతే మనం ఇలా ఫార్మాట్లో మనం డివైడ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫార్మాట్ని యాంటీ క్లాక్ వైజ్లో రాసుకుంటే ఆ వచ్చిన నెంబర్సే మనకి ఏమవుతుంది, ఈ డెసిమల్ నెంబర్ అనేది బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేస్తామంటే. ఇక్కడ వచ్చే నెంబర్ ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది. 1 1 0 0 0 0, 4 zeros ఉన్నాయి. 1 1 0 0 0, 4 zeros ఉన్నాయి. ఇది డెసిమల్ అనమాట, సారీ బైనరీ కన్వర్షన్లో ఇది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నా కూడా డెసిమల్ని బైనరీ సిస్టంలోకి ఎలా మార్చాలి అనే దాన్ని నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో సమ్ చేద్దాం. డెసిమల్ సిస్టమ్ని బైనరీ కన్వర్షన్లోకి ఎలా మార్చాలి. ఫస్ట్ సపోజ్ ఒక 25 తీసుకున్నాం. దాన్ని ఫస్ట్ ఏం చేయాలి, మనం 2తో డివైడ్ చేయాలి కదా. 2తో డివైడ్ చేస్తే 2 ఎంత 2 12 జా 24, ఇంకా రిమైండర్ ఒకటి ఉంటుంది. అంటే 2 12 జా 24, రిమైండర్ 1. ఓకేనా, సరిపోందా. నెక్స్ట్ 2 6 జా 12, కాబట్టి ఇంక ఇక్కడ ఏముంటుంది, రిమైండర్ ఏమి ఉండదు కాబట్టి 0. నెక్స్ట్ 2 3 జా 6, ఇంకా రిమైండర్ ఏం లేదు కాబట్టి 0. నెక్స్ట్ 2 1 జా 2, ఇంకా రిమైండర్ 1 ఉంటుంది కాబట్టి 1. అయితే మనం ఇక్కడ 2050 అనేది డెసిమల్ సిస్టమ్ అయితే 25 బేస్ 10 అయితే దాని యొక్క బైనరీ డిజిట్ ఎంత అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో రాసుకోమని చెప్పాను 5 వరకు. యాంటీ క్లాక్ వైజ్లో ఎంత ఉంటుంది, ఇక్కడ 1 1 0 0 1. చూడండి, 25 బేస్ 10 అయితే ఇక్కడ మళ్ళీ బేస్ 2 అని రాయాలి. ఓకేనా, బేస్ 2 రిప్రజెంట్స్ ది బైనరీ నెంబర్. ఓకేనా, ఇప్పుడు మనం బైనరీ నెంబర్స్ని డెసిమల్ సిస్టమ్ బైనరీ నెంబర్స్కి ఎలా మార్చామో నేర్చుకున్నాం. ఇది ఇప్పుడే ఫర్ సపోజ్ మనకి సమ్ అనేది డెసిమల్ సిస్టంలో ఇచ్చి మనకి సమ్ అనేది బైనరీ సిస్టంలో ఇచ్చి దాన్ని మనం డెసిమల్ సిస్టంలోకి కన్వర్ట్ చేయాలని అడిగాడు అనుకోండి. అటువంటి సమ్స్ మనం ఏ విధంగా చేయాలనే దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఇదేంటి 1 0 0 1 0 బేస్ 2 అన్నాడు. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక నెంబర్ మొత్తం మనకి 0s and 1s ఫైండ్ అయితే ఆ నెంబర్ని మనం ఏ నెంబర్గా చెప్పుకున్నాం, బైనరీ నెంబర్గా చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏ నెంబర్ ఇచ్చాడు, బైనరీ నెంబర్ ఇచ్చాడు. దీని మనకి ఎగ్జామ్లో సమయం వాడి కూడా ఒక బైనరీ నెంబర్ ఇచ్చి దాన్ని డెసిమల్ సిస్టంలో కన్వర్ట్ చేయమని ఇచ్చాడు. అలాంటి సమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా, ఫస్ట్ సపోజ్ ఇది బైనరీలో బేస్ 2 కదా, కాబట్టి మనం 2 power of 0 ని స్టార్ట్ చేసి 2 power of 0 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది ఇంటూ 0 ప్లస్ నెక్స్ట్ 2 power of 1 ఇంటూ ఇక్కడ ఇంటూ 1 కాబట్టి 1 వేస్తాం ప్లస్ నెక్స్ట్ 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ ఇంటూ ఏముంది 0 ఉంది. ఓకే, నెక్స్ట్ 2 క్యూబ్ ఇంటూ 0నే. నెక్స్ట్ 2 power of 4 ఇంటూ 1. ఇప్పుడు ఏదైతే ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత వీటన్నిటిని సాల్వ్ చేస్తే వచ్చే నెంబర్ మనకి మొత్తం ఈ బైనరీ నెంబర్ని మనం డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ సపోజ్ 2 power 0 వాల్యూ ఎంత 1 ఇంటూ 0 ఎంత అవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ 2 power 1 వాల్యూ 2 ఇంటూ 1 కాబట్టి 2. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 0 0. నెక్స్ట్ 2 క్యూబ్ 8 ఇంటూ 0 0 ప్లస్ 2 power 4
2 పవర్ 4 వాల్యూ 16, 16 into 1 16. ఇప్పుడు ఇవన్నిటిని ఎడిషన్ చేయండి. ఇక్కడ 16 ఉంది, 16 plus 0 16, మళ్ళీ 16 plus 0 16, 16 plus 2 18, ఇక్కడ ఎంత 1 into 0 అంటే 0, అంటే మొత్తం 18 plus 0 మొత్తం ఎంత అవుతుంది, ఇది 18 అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ 1001 ఇచ్చాడు కదా, అది బైనరీ నెంబర్ని డెసిమల్ సిస్టంలో మార్చడం మనకి ఏ నెంబర్గా వచ్చింది, 18 వచ్చింది. 18 బేస్ 10 అనమాట. ఓకేనా, కాబట్టి ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఓకేనా, ఇంకో సమ్ చేద్దాం, దీనిపైన మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇంకో సమ్ చూద్దాం. అదేంటి 110001 బేస్ 2 అన్నాడు. అంటే ఇది ఒక ఏ నెంబరు, బైనరీ నెంబర్. మనకి ఏమని చెప్తున్నాడు, సమ్ని బైనరీ నెంబర్ని డెసిమల్ సిస్టంలోకి మార్చమని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, డెసిమల్ సిస్టమ్కి మార్చాలంటే ఏం చెప్పాను, ఫస్ట్ 2 పవర్ 0 నుంచి మనం ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేసుకుంటూ ఎడిషన్ చేయాలని చెప్పాను. ఓకేనా, 2 పవర్స్ నుంచి. కాబట్టి ఫస్ట్ 2 పవర్ 0 ఇంటూ ఫస్ట్ ఏ నెంబర్ ఉంది, ఫస్ట్ నెంబర్ 1 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ ఏమవుతుంది 0 కదా, 0 వస్తుంది. ప్లస్ నెక్స్ట్ 2 స్క్వేర్, 2 పవర్ చూడండి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4. ఈ విధంగా చేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు మనం మల్టిప్లై చేసేటప్పుడు. ఫస్ట్ 2 పవర్ 1 ఇంటూ 0 చేసాం. ఇప్పుడు ఏంటి 2 స్క్వేర్ ఇంటూ 0 చేద్దాం. 2 స్క్వేర్ ఇంటూ 0 ప్లస్ 2 క్యూబ్ ఇంటూ 1, 2 క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 1. ఓకేనా, ఇప్పుడు దీని మొత్తాన్ని ఎడిషన్ చేస్తే మనం సాల్వ్ చేయగా వచ్చేది మనకి ఈ బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్గా మార్చినట్టు. ఇప్పుడు 2 పవర్ 4 అంటే వాల్యూ ఎంత 16 ప్లస్ 2 క్యూబ్ ఇంటూ 1 అంటే 8, 2 క్యూబ్ అంటే 8 కదా 8. నెక్స్ట్ 2 స్క్వేర్ ఇంటూ 0 అంటే 0తో దేని మల్టిప్లికేషన్ 0 కాబట్టి దీని వాల్యూ 0. నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ 0 0. నెక్స్ట్ ఇదంతా 2 పవర్ 0 వాల్యూ ఎంత 1 ఇంటూ 1 1. ఇప్పుడు దీని మొత్తాన్ని ఎడిషన్ చేయండి, ఎంత అవుతుంది 16 ప్లస్ 8 ఎంత అవుతుంది 24 అవుతుంది. 24 ప్లస్ 0 24 ప్లస్ 0 24 ప్లస్ 1 ఎంత అవుతుంది 25 అనమాట. ఓకేనా, ఈ సమ్ యొక్క ఆన్సర్ అంతా 25. ఇదేంటిది మనం బైనరీ ఇది ఒక బైనరీ నెంబర్ని దీన్ని మనం ఎందులోకి మార్చాం, డెసిమల్ నెంబర్లోకి మార్చాం. ఓకేనా, ఈ విధంగా బైనరీ నుంచి డెసిమల్కి, డెసిమల్ నుంచి బైనరీకి ఎలా సమ్ చేయాలనేది నేర్చుకున్నాం. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, దీన్ని మనకి రీజనింగ్లో ఇచ్చే కూడా మనకి రీజనింగ్లో నెంబర్ సిరీస్ అనే ఒక టాపిక్ ఉంటుంది, దాంట్లో ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మోడల్ని నేర్చుకోండి. ఓకేనా, మనం ఇప్పుడు చెప్పబోయే రెండో టాపిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫైండింగ్ జీరోస్. ఏదైనా ఒక విస్తరణ ఇచ్చి దాంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అని ఫైండ్ చేయమంటాడు అనమాట. అదే విధంగా ఇప్పుడు చూద్దాం. బేసిక్గా మనకి ఎటువంటి విస్తరణ ఇస్తారంటే ఫ్యాక్టోరియల్స్ ఇస్తారు అనమాట. ఫస్ట్ సపోజ్ ఒక 25 ఫ్యాక్టోరియల్ అంటాడు. 25 ఫ్యాక్టోరియల్ ఇచ్చి ఒక 25 ఫ్యాక్టోరియల్ ఇచ్చి దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి అని ఫైండ్ చేయమంటాడు. ఓకేనా, అటువంటి సమ్స్ ని ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా, నా ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ అంటే ఫస్ట్ తెలియాలిగా మనకి. 1 ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తాం, ఫస్ట్ ఫ్యాక్టోరియల్ గురించి తెలుసుకున్నాక అప్పుడు 25 ఫ్యాక్టోరియల్ గురించి తెలుసుకొని అప్పుడు అందులో ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫైండ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అంతేనా. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 అంతేనా. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఆల్రెడీ మనం ఇవన్నీ ఇంటర్లో నేర్చుకున్నాం. 3 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకుంటాం, 1 ఇంటూ 2 ఇంటూ 3. 1 ఇంటూ 2 అంటే ఎంత 4, 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఎంత 6. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఎంత అవుతుంది 1 2 is 2, 2 3 is 6, 6 4 is 24. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. దీన్ని ఎలా నేర్చుకుంటాం, 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24, 24 ఇంటూ 5 120. ఓకేనా, 120. నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6. ఓకేనా, 5 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 120. 120 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది 720. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఏంటి చూడండి, 1 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు మనకి ఏదైనా జీరో వచ్చిందా, ఇక్కడ ఈ నెంబర్లో రాలేదు. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు జీరో రాలేదు. 3 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు జీరో రాలేదు. 4 ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు జీరో ఎక్కడ కనిపించింది వాల్యూలో, మనకు జీరో కనిపించలేదు. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు జీరో కనిపించిందా, వచ్చింది. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 120. ఇందులో జీరో ఉందా లేదా, జీరో ఉంది. అంటే మనకి ఇక్కడ ఈ సమ్
నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ రండి. 6 ఫ్యాక్టోరియల్ దగ్గర ఇక్కడ 0 వచ్చింది. ఈ 0 రావడానికి కారణం ఏంటి? ఇక్కడ పైన 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 0 రావడం బట్టే కదా 0 వచ్చింది, అంతేనే కదా. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 వచ్చింది. 120 అనేది 0 యూనిట్ ప్లేస్ లో ఉంది. దేంతో మల్టిప్లై చేసిన ఏమొస్తుంది? ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ లో 0 వస్తుంది. అంటే దీని మొత్తానికి కారణం మనకి ఫ్యాక్టరీలో జీరోస్ ఉన్నాయా లేదా అని ఫైండ్ చేయడం. మనకి ఏది ప్రైమరీ కావాలి? ఫస్ట్ మనకి అవసరం ఏంటి? నీడ్ ఏంటి? 5 ఫ్యాక్టర్లు అనేది చాలా అవసరం. ఈ 5 ఫ్యాక్టర్లను మనం ఉపయోగించి మనకి ఇందులో జీరోస్ ఉన్నాయా లేదా అనేది ఫైండ్ చేద్దాం. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఓకే, మనం ఇప్పుడు 25 ఫ్యాక్టర్ల గురించి మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు 25 ఫ్యాక్టర్లు ఎలా రాస్తాం? 25 ఫ్యాక్టర్లు అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ రాసుకోవచ్చా? ఎంతవరకు వస్తే ఎలాగా? 5 ఫ్యాక్టర్లు ఇంటూ అండ్ సో ఆన్, 10 ఫ్యాక్టర్లు ఇంటూ అండ్ సో ఆన్, 15 ఫ్యాక్టర్లు ఇంటూ అండ్ సో ఆన్, 20 ఇంటూ అండ్ సో ఆన్ 25గా రాసుకుంటామా లేదా? అంతేనే కదా. 25 ఫ్యాక్టర్లు ఇలాగా రాసుకుంటాం కదా, అంతేనే కదా. సపోజ్ ప్రతి మనకి ఎక్కడ మనకి 0 వస్తుంది? 5 ఫ్యాక్టర్లు ఉన్న దగ్గర 0 వస్తుంది, అవునా కదా. 5 ఫ్యాక్టర్లు 0 అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తుంది 0? మనకి ఎక్కడో 0 వస్తుంది, ఎక్కడో 0 వస్తుంది, నెక్స్ట్ ఎక్కడో 0 వస్తుంది, నెక్స్ట్ ఎక్కడో 0 వస్తుంది, ఎక్కడో 0 వస్తుంది అన్నమాట. ఓకేనా. ఈ విధంగా అంటే ఇప్పుడు మనకి 25 ఫ్యాక్టర్లో మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఎన్ని జీరోస్ ఉన్నాయని చెప్పుకుంటాం? 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయని చెప్పుకుంటాం. మనం ఈ విధంగా డివైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా మనకి ఏంటి? 5 ఫ్యాక్టర్ల దగ్గర 0 వస్తుంది, 120 వస్తుంది వాల్యూ. కాబట్టి డైరెక్ట్ గా 5 ఫ్యాక్టర్లతో దీన్ని డివైడ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎంతైతే వాల్యూ వస్తుందో అదే మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయని ఫైండ్ చేయని తెలుసుకుంటాం మనం. ఫస్ట్ ఇదంతా చేయకుండా డైరెక్ట్ గా మనకి ఏంటి? 5 ఫ్యాక్టర్ల దగ్గర మనం జీరోస్ వస్తున్నాయి కాబట్టి 5 ఫ్యాక్టర్లతో డివైడ్ చేద్దాం. 25 ఫ్యాక్టర్లు 25 ఫ్యాక్టర్లు బై 5 ఫ్యాక్టర్లు ఎంత వస్తుంది? 5 5 25 కదా, అంటే 5. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి ఇందులో? 5. మనం ఏం చేస్తాం? దీన్ని విస్తరణ చేసి చూపించినా సరే ఎన్ని వచ్చి 1 2 3 4 5 ఎన్ని వచ్చి 5 వచ్చి. బట్ డైరెక్ట్ గా మనం 5 ఫ్యాక్టర్లు యూజ్ చేసి ఈ విధంగా చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఫైండ్ చేయండి. ఇంకో సమ్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ ఏంటంటే ఫస్ట్ సపోజ్ 101 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు. ఒక 101 ఫ్యాక్టోరియల్ ఇచ్చి దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఫైండ్ చేయమని చెప్పాడు అనమాట. ఇప్పుడు 101 ఫ్యాక్టోరియల్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఫైండ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం 5 ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ ఏం చెప్పాను? 5 ఫ్యాక్టోరియల్లో 5 మనకి ఎక్కడ 0 వస్తుంది? ఫ్యాక్టోరియల్స్ లో 5 ఫ్యాక్టోరియల్ దగ్గర 0 వస్తుంది. అంటే 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ మాత్రం మనకి 0 వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్పాం? 5 తో డివైడ్ చేసుకోమని చెప్పాం. కాబట్టి 101 ఫ్యాక్టోరియల్ ఉంది. 101 ఫ్యాక్టోరియల్ ని 5 తో డివైడ్ చేయండి. 5 ఎంత వస్తుంది? 20 ఫ్యాక్టర్లు వస్తుంది. ఓకేనా, ఎంత వస్తుంది? 20 ఫ్యాక్టర్లు వస్తుంది. ఓకేనా, 20 వస్తుంది. 20 అనేది మళ్ళీ 5 తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఖచ్చితంగా డివిజిబుల్. కాబట్టి మళ్ళీ మనం 20ని డివైడ్ చేయాలన్నమాట. 20 ఫ్యాక్టర్లు బై 5 అనమాట. మనకి ఎన్ని వస్తుంది ఇప్పుడు? 5 తో 5 4 20 కదా, 4 ఫ్యాక్టర్లు వస్తుంది. 4ని మనం 5 తో డివైడ్ చేయగలమా? చేయలేం. కాబట్టి మనకి ఇప్పుడు ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయని మనకి అర్థమవుతుంది అనమాట. 20 + 4 ఎంత అవుతుంది? 24 అనమాట. మనకి 101 ఫ్యాక్టోరియల్ లో ఉండే నెంబర్ ఆఫ్ జీరోస్ అన్ని 24 జీరోస్ అనేవి మనకి ఫైండింగ్ అవుతాయి. ఇంకో సమ్ చేద్దాం, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా. మనం ఇప్పుడు 157 ఫ్యాక్టోరియల్ ని ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయో ఫైండ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా. ఇప్పుడు 157 ఫ్యాక్టోరియల్ ని ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయని ఫైండ్ చేయాలి. మనకు ఫస్ట్ ఎక్కడ జీరోస్ వస్తున్నాయి? 5 ఫ్యాక్టోరియల్ దగ్గర 0 వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్పాం? 5 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయని తెలిసిపోతుంది. ఓకేనా. ఫస్ట్ 5 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేయండి. 5 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 157 మనం 5 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 5 3 = 15, 5 1 = 5. ఓకేనా. అంటే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 31 అనేది వస్తుంది అనమాట. 31 అనేది మనకి 5 తో డివిజిబుల్ అవుతుంది లేదా? కాబట్టి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం దాన్ని డివైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. 31 / 5 ఫ్యాక్టోరియల్ మళ్ళీ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 6 వస్తుంది. 6 వస్తే 5 6 30 కాబట్టి 6 వస్తుంది. కాబట్టి ఇక్కడ 6 అనేది మనకు ఉంటుంది. మళ్ళీ 6 అనేది 5 తో డివిజిబుల్ అవుతుందా లేదా? డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మళ్ళీ 6 ని మనం 5 తో డివిజిబుల్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు 6 ని 5 తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? 5 1 కదా, ఓన్లీ 1 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 3 అన్ని కలుపుతాం. 31 + 6 + 7 మొత్తం ఎంత అవుతుంది? 31 + 6 37, 37 + 1 38 అనమాట. ఇవన్నీ కలిపితే మనకి వచ్చే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? అందులో 38. మనకి ఈ 157 ఫ్యాక్టరీలో ఉండే జీరోస్ ఎన్ని అనమాట? మనకి 38 జీరోస్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఈ విధంగా సమ్స్ అనేవి నెంబర్ ఫైండింగ్ చేసి ఫ్యాక్టరియల్ మెథడ్ ఈ విధంగా ఇస్తాడు. ఇంకా నార్మల్ ఎక్స్టెన్షన్ మెథడ్ లో ఏ విధంగా మనకి జీరోస్ ఫైండ్ చేస్తామని నేర్చుకున్నాం. ఓకేనా. ఓకే.
మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఫైండింగ్ జీరోస్ ఇన్ ఫ్యాక్టోరియల్ మెథడ్లో ఎలా జీరోస్ని ఫైండ్ చేయాలని నేర్చుకున్నాం. ఈ మెథడ్లో ఒక ఎక్స్పాన్షన్ ఇస్తాడు అనమాట. ఒక పెద్ద ఎక్స్పాన్షన్ ఇచ్చి దాంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ చేయమంటాం. ఒకసారి సమ్ చూద్దాం. 6 × 50 × 25 × 34 × 35. ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు. ఈ ఎక్స్పాన్షన్ లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయి అని ఫైండ్ చేయమని చెప్పడం. మనం దీన్ని ఎలా ఫైండ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు 6 ఏంటి సమ్ అంటే 6 × 15 × 25 × 34 × 35. ఓకేనా? మనం 6ని ఎలా రాయగలం? 2 × 3గా రాయగలం. ఓకేనా? 2 × 3గా రాస్తాం. నెక్స్ట్ 15ని 3 × 5గా రాసుకుంటాం. నెక్స్ట్ 25ని 5 × 5గా రాయగలం. నెక్స్ట్ 34ని 17 × 2గా రాయగలం. నెక్స్ట్ 35ని ఎలా రాయగలం? 7 × 5గా రాయగలం అనమాట. ఓకేనా? ఇప్పుడు మన బేసిక్ ఏంటి? జీరో రావాలి. మనకి ఇది చాలా బేసిక్ థింగ్ అనమాట. మనం ఈ సమ్మని చూడగానే ఊరకన కంగారు పడిపోయి మనం టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. మనకి సింపుల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది సొల్యూషన్ అనేది మనకు దొరికిపోతుంది. ఏ విధంగా ఒక బేసిక్ థింగ్ ఏంటి? మనకి జీరోస్ కావాలి. నార్మల్గా డెసిమల్ సిస్టంలో మనకి జీరోస్ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైనా సరే మనకి జీరో ఎప్పుడు వస్తుంది? 10 మల్టిపుల్స్ అయితేనే జీరో వస్తుంది కదా. 10 రావాలంటే ఏం చేయాలి? 2 × 5 అయితే జీరో వస్తుందా లేదా? కాబట్టి ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్, ఎన్ని నెంబర్ ఆఫ్ 2 ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ 5s ఉన్నాయి క్యాలిక్యులేట్ చేస్తే మనకి అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ 10s ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ 10s అంటే ఎంత ఏంటని అర్థం. ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఎలా చూద్దాం. ఇక్కడ ఎన్ని నెంబర్ ఫస్ట్ 2s ని ఫైండ్ చేయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ 2s ఉన్నాయి కౌంట్ చేయండి. ఒక 2 ఉంది, ఓన్లీ 2 2s ఉన్నాయి అన్నమాట. 2s. నెక్స్ట్ 5s లెక్కండి. 5s కౌంట్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, 2 ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం 3 ఉన్నాయి. 3 5s ఉన్నాయి. కానీ మనకి ఏం కావాలి? 10 అనేది మనకి జీరో అనేది ఎప్పుడు వస్తుంది? 2 × 5 అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు మనకి 2 2 ఉన్నాయి, 3 5 ఉన్నాయి. మనకి ఎన్ని 2s వస్తాయి ఇక్కడ? ఎన్ని 10s వస్తాయి ఇక్కడ? 2 చూడండి, దీన్ని 2 × 2 రాయండి. నెక్స్ట్ 5 × 5 × 5 కదా. ఇప్పుడు 2 × 5 చేస్తే ఇక్కడ 0 వస్తుంది మనకి. నెక్స్ట్ ఈ 2 × 5 చేస్తే ఇక్కడ 0 వస్తుంది. ఇంకా ఇక్కడ 5 0 వస్తుందా? లేదు. కాబట్టి ఇది అవసరం లేదు. మనం బేసిక్ ఏం చేయాలి? మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ 2s and 5s ఉంటే ఎన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ 2s and 5s ఉంటాయో అప్పుడు మనకి ఆ ఎక్స్పెన్షన్ లో అన్ని జీరోస్ ఉన్నట్టు మనకి అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, 5 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. మనకి ఇక్కడ ఏది తక్కువ? మనకి ఈక్వల్ ఏ ఉన్నట్టు? 2 ఉన్నాయి. 2 కౌంటింగ్ అనేది ఈక్వల్ గా ఉన్నట్టు 2 and 5s. కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి? 2 ఉంటాయి అన్నమాట. ఈ సమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇంకో ఎక్స్పాన్షన్ చూద్దాం మనకి క్లారిటీగా నేర్చుకోవడం కోసం. ఇంకో ఎక్స్పాన్షన్ అంటే 15 × 20 × 25 × 35 × 40 × 45 అని అన్నాడు. ఈ సమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయని మనకి ఫైండ్ చేయమని చెప్పాడు. అంతప్పుడు మనకి సమ్ చూడకుండా ఓవర్కం కంగారు పడకుండా మనం ఏం చెప్పుకున్నాం? ఫైండింగ్ జీరోస్ కావాలంటే ఫస్ట్ దాన్ని మనం ఏ విధంగా ఏ విధంగా మల్టిప్లైస్ గా రాసుకొని చెప్పాము. 2 and 5 ఎన్ని నెంబర్ ఆఫ్ 2s ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ 5s ఉన్నాయని కౌంట్ చేస్తే మనకి ఈజీగా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయో ఫైండ్ చేయగలమని చెప్పాం. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. సరే, మనం 15 ఏ విధంగా రాయగలం? 3 × 5 గా రాయగలం. నెక్స్ట్ 20ని ఏ విధంగా రాయగలం? 4 × 5 గా రాయగలం. నెక్స్ట్ 25ని ఏ విధంగా రాయగలం? 5 × 5 గా రాయగలం. నెక్స్ట్ 35ని 7 × 5 గా రాయగలం. నెక్స్ట్ 40ని ఎలా రాయగలం? 40ని 4 × 10 గా రాయగలం. నెక్స్ట్ 45ని 9 × 5 గా రాయగలం. ఓకేనా? ఇప్పుడు ఇంకా దీని ఎక్స్పాన్షన్ చూద్దాం. 3 × 5. ఓకే, నెక్స్ట్ 4ని 2 2s కి రాస్తాం కాబట్టి 2 × 2 × 5 రాస్తాం. నెక్స్ట్ 5 × 5 5 × 5 యాజ్ యూజువల్ గా రాస్తాం. నెక్స్ట్ 7 × 5 7 × 5 యాజ్ యూజువల్. నెక్స్ట్ 4ని మళ్ళీ ఎలా రాయగలం మనం? 2 × 2 గా రాస్తాం. నెక్స్ట్ 10ని ఏ విధంగా రాయగలం? 2 × 5 గా రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ 9 × 5 యాజ్ యూజువల్ గా రాస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమని చెప్పాము? నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ చేయాలని చెప్పాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ 2s కౌంట్ నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయి అని రాయాలి. నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయి ఇలా కౌంట్ చేయండి. 1 2 3 4 5 మొత్తం మనకి ఎన్ని 2s ఉన్నాయి? 5 2s ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ 5s ఇప్పుడు కౌంట్ చేయండి. 5 ఉంది. 1 2 3 4 5 6 7 5s ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఏదైతే ఈ రెండింటిలో తక్కువగా ఉండే వాల్యూయే
ఏది తక్కువ ఉంది 5 ఉంది కదా 5 తక్కువగా ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ రెండింటిలో 2s 5 ఉన్నాయి 5 7 ఉన్నాయి ఈ రెండింటిలో ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో ఆ తక్కువ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఆఫ్ నెంబర్సే మనకి జీరోస్ గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 5 zeros 5 2s ఉన్నాయి కాబట్టి 5 2s ని 5 తో మనం మల్టిప్లై చేస్తే 5 zeros వస్తాయి ఓకేనా కాబట్టి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి ఇక్కడ 5 zeros మనకి ఉన్నాయి ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ మీద సమ్ చేస్తాం నెక్స్ట్ మనం యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం ఓకేనా ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు యూనిట్ డిజిట్స్ ఫైండింగ్ అంటే యూనిట్ డిజిట్స్ అంటే ఒకటి స్థానం ఏదైనా ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చి ఎక్స్పాన్షన్ లో మనకి ఎంతవరకు ఏమని చెప్పుకున్నాం ఒక ఎక్స్పాన్షన్ లో జీరోస్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయమన్నాం బట్ ఇప్పుడు ఎలా అడుగుతుంటాడు అంటే దాని యొక్క యూనిట్ డిజిట్ లో ఏ వాల్యూ వస్తుంది అని అడిగాడు అనమాట ఎందుకు యూనిట్ డిజిట్ లో ఒకటి స్థానం మీద సమ్స్ ఎలా అడుగుతాడు అనే దాని గురించి ఒకసారి చూద్దాం ఫర్ సపోజ్ ఫస్ట్ యూనిట్ డిజిట్స్ గురించి మాట్లాడదాం ఓకేనా ఫర్ సపోజ్ ఇచ్చాడు 235 ఇలా ఒక ఎయిడ్స్ని ఇచ్చాడు ఈ ఎయిడ్స్ని ఇచ్చి ఏం చెప్పాడు ఈ ఎయిడ్స్ని చేస్తే మనకి యూనిట్ డిజిట్ లో ఏమొస్తుంది యూనిట్ డిజిట్ లో మనకి ఏమొస్తుందని సమ్ అడిగాడు అప్పుడు ఏం చేస్తాం ఇదంతా ఎయిడ్స్ని చేసుకుంటూ కూర్చుంటామా ఇది ఫర్ సపోజ్ మీరు అనుకున్నట్టు ఎయిడ్స్ని చేసుకుంటూ కూర్చుంటే మనం చూద్దాం దీన్ని ఎయిడ్స్ని చూస్తే 235 ప్లస్ 275 ప్లస్ 433 ప్లస్ 475 నార్మల్గా మనం యూనిట్ డిజిట్ ఫైండ్ చేయాలి ఫస్ట్ మనం మొత్తం సమ్ చేయాలి కదా 5 ప్లస్ 5 5 ప్లస్ 5 10 10 ప్లస్ 3 13 13 ప్లస్ 5 18 3 ప్లస్ 7 10 11 11 ప్లస్ 7 18 18 ప్లస్ 3 21 2 ప్లస్ 2 4 4 ప్లస్ 4 8 8 ప్లస్ 4 12 12 ప్లస్ 2 14 ఇది టోటల్ మనకి యూనిట్ డిజిట్ లో ఏముంది ఇక్కడ యూనిట్ డిజిట్ అంటే ఒకటి స్థానమే కదా అంటే ఎంత ఉంది 8 ఉంది బట్ ఇదంతా ఏంటి బేసిక్ గా మనం సమ్ చేసినప్పుడు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసి వచ్చేటప్పుడు ఎంత అవుతుంది 8 వచ్చింది కానీ ఈ విధంగా చేస్తే మనకి ఏంటి టైం వేస్టే కాదు చాలా టైం ఇప్పుడు మనకు హండ్రెడ్స్ డిజిట్స్ ఇచ్చాం కాబట్టి చాలా వేగంగా చేసి పెట్టేస్తాం ఫర్ సపోజ్ ఇది ఒక థౌజండ్స్ లోనో లేకపోతే లాక్స్ లోనో ఉందనుకోండి ఈ మళ్ళీ ఈ వాల్యూస్ అనేవి అప్పుడు ఏమవుతుంది మనకి ఫైండింగ్ చేయడం అనేది చాలా టైం వేస్ట్ అవుతుంది అనవసరం టైం కింద అది కాకుండా సింపుల్ గా మనం ఒక స్థానం ఏ విధంగా చేయాలంటే చూడండి ఫర్ సపోజ్ 8 ప్లస్ 5 13 అయినా 13 అంటే మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది ఓన్లీ యూనిట్ డిజిట్ మనకి 13 తో సంబంధం ఓన్లీ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 3 ఉంది ఈ 3 ని మాత్రమే నెక్స్ట్ యొక్క యూనిట్ డిజిట్ ని ఎడిషన్ చేస్తాం ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 5 ప్లస్ 3 8 అన్నమాట ఓకేనా చూడండి ఇదంతా చేసాం ఎంత వచ్చింది ఇక్కడ 8 వచ్చింది బట్ మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తాము మనకి ఇదంతా అవసరం లేదు మనకి ఏం అడిగాడు సమ్ లో ఓన్లీ యూనిట్ డిజిట్ అడిగాడు కాబట్టి యూనిట్ డిజిట్ ఫైండ్ చాలా సింపుల్ గా అయిపోయిందా లేదా ఈ విధంగా ఫైండ్ చేస్తాం అనమాట వీటి నుంచి కొంచెం డెప్త్గా నేర్చుకుందాం ఓకేనా ఓకే మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం ఎడిషన్స్ లో యూనిట్ డిజిట్ ని ఎలా చేయాలని నేర్చుకున్నాం ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ అనేది మల్టిపుల్స్ లో ఉంది అప్పుడు మనం ఎలా చేయాలి ఫర్ సపోజ్ మల్టిప్లికేషన్స్ 6 ఇంటూ ఫర్ సపోజ్ 13 ఇంటూ 15 ఇంటూ ఒక 26 అని ఉందన్నమాట ఫర్ సపోజ్ ఇలా ఇవ్వడు దీనికన్నా పెద్ద ఎక్స్పాన్షన్స్ ఇస్తాం మనకి టచ్ చేయడానికి ఎగ్జామ్ ని బట్ ఫర్ సపోజ్ ఫస్ట్ మనం నేర్చుకుంటాం కదా దాన్ని ఎలా బేసిక్స్ నుంచి నేర్చుకుందాం ఇప్పుడు ఎలా చేస్తే ఏం చేయాలి మనం బేసిక్ గా అంతా మల్టిప్లై చేయాలి 6 ఇంటూ 13 మల్టిప్లై చేయాలి దాని ముందు వచ్చిన దాన్ని 15 మల్టిప్లై చేయాలి 15 నుండి వచ్చిన దాన్ని 26 మల్టిప్లై చేస్తే అంతా మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ఒక ఈక్వేషన్ వస్తుంది ఒక లాస్ట్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది ఈ ఈక్వేషన్ వచ్చినప్పుడు లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకి ఒకటి స్థానం యొక్క కనుక్కున్నట్టు అవుతుంది బట్ ఇదంతా చేస్తే ఎంత టైం ప్రాసెస్ మల్టిప్లికేషన్ అనేది చాలా టైం ప్రాసెస్ బట్ ఇదంతా మనం చేయకుండా సింపుల్ గా చేద్దాం ఏ విధంగా ఫర్ సపోజ్ మనకి యూనిట్ డిజిట్ ఇక్కడ ఏముంది 26 లో 6 ఇక్కడ 15 లో 5 13 లో 3 ఇక్కడ యూనిట్ డిజిట్ ఓన్లీ 6 ఇప్పుడు చేయండి 6 ఇంటూ 5 అంతా 30 అనా 30 కాబట్టి నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 0 ఉంది 0 ఇంటూ 3 చూడండి 0 ఇంటూ నెక్స్ట్ యూనిట్ డిజిట్ 0 వస్తుంది 0 ఇంటూ 6 0 వస్తుంది అంటే మనకు వచ్చే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 0 వస్తుంది ఆన్సర్ అనమాట ఓకేనా ఈ విధంగా మల్టిప్లికేషన్స్ లో జీరోస్ అనే వస్తాయి కానీ మనకి ఇదంతా బేసిక్ నాలెడ్జ్ మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా ఇస్తాడు ఎటువంటి సమ్స్ ఇస్తాడు అనే దాని నుంచి ఇప్పుడు ఇన్ డెప్త్ నేర్చుకుందాం ఇప్పుడు ఫర్ సపోజ్ 2 పవర్ ఆఫ్ 256 ఒక 9 పవర్ ఆఫ్ 496 అని ఇచ్చాడు 2 పవర్ ఆఫ్ 256 9 పవర్ ఆఫ్ 496 అని ఇచ్చాడు
అలాంటి సమ్స్ 2 ఇంటూ ఇప్పుడు మనకి బేసిక్ గా 2 పవర్ 256 అంటే ఏం చేస్తాం 2 ఇంటూ 256 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇలా ఎన్నిసార్లు రాస్తాం 256 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తాం 2ని ఓకేనా అంత మల్టిప్లై చేసేసరికి అంత మల్టిప్లై చేసి వచ్చేసరికి టైం ఎంత టైం పడుతుంది ఎంతలో మన ఎగ్జామ్ అనేది పూర్తి కంప్లీట్ అయిపోతుంది ఇదంతా మల్టిప్లై చేసే టైంకి ఓకేనా కాబట్టి దీనికి ఇలాంటి సమ్స్ ని ఏ విధంగా చేయాలి బేసిక్ గా మనకి ఎగ్జామ్ ఇలాంటి సమ్స్ మ్యాక్సిమం అడగడు మ్యాక్సిమం ఇలాంటి సమ్స్ అడుగుతాడు ఓకేనా ఇలాంటి సమ్స్ ని ఏ విధంగా ఫైండ్ చేయాలి యూనిట్ డిజిట్స్ ని పవర్స్ లో ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఓకేనా ఓకే మనం ఎంతవరకు ఏం నేర్చుకున్నాం 2 ఎడిషన్స్ లో మనకి యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ చేయాలి మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ చేయాలి నేర్చుకున్నాం ఇప్పుడు 2 పవర్ 47 ఇచ్చాడు 2 పవర్ 47 అంటే ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 47 టైమ్స్ ని మనం ఏం చేయాలి మల్టిప్లై చేస్తే మనకి వచ్చే దాన్ని మొత్తాన్ని మల్టిప్లై చేసి వచ్చే యూనిట్ డిజిట్ ని మనం చేయాలి వచ్చే దాని అంతకి చాలా టైం ప్రాసెస్ అవుతుంది ఇదంతా చేయకుండా ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం దీని మనకి ఏం కావాలి ఫస్ట్ యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి కాబట్టి ఒకసారి 2 పవర్ 1 వాల్యూ ఎంత 2 స్క్వేర్ వాల్యూ 4 2 పవర్ ఆఫ్ 6 2 క్యూబ్ వాల్యూ 8 2 పవర్ 4 వాల్యూ 16 2 పవర్ 5 వాల్యూ 32 2 పవర్ ఆఫ్ 6 వాల్యూ 64 2 పవర్ ఆఫ్ 7 వాల్యూ 128 ఓకేనా ఒకసారి మనకి ఏం కావాలి మనం ఏం ఫైండ్ చేస్తున్నాం యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేస్తున్నాం కదా మనకి ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఒకటి కామన్ పాయింట్ అనేది కనబడదు ఒకసారి యూనిట్ డిజిట్ చూడండి 2486 మళ్ళీ ఏం కనబడుతుంది 2486 మళ్ళీ నెక్స్ట్ 6 వస్తుంది 2 పవర్ అంటే ఇక్కడ ఏమవుతుంది రిపిటేషన్ అనేది జరుగుతుంది అనమాట ఎన్ని దగ్గర రిపిటేషన్ జరుగుతుంది 2 మళ్ళీ ఎక్కడ వచ్చింది 4 నెంబర్స్ తర్వాత వచ్చింది అంటే దీని యొక్క రిపిటేషన్ ఎంత అవుతుంది అంటే 4 నెంబర్స్ తర్వాత మళ్ళీ రిపిటేషన్ జరుగుతుందా లేదా అలా నువ్వు 2 పవర్ 8 2 పవర్ 9 అలా ఎంతవరకు చేయి ప్రతి 4 నెంబర్స్ దాని యొక్క యూనిట్ డిజిట్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట ఏ విధంగా అవుతాయి 2486 2486 2486 అలా నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ మల్టిప్లై చేసిన 2 పవర్ లో మనకి ఈ 4 నెంబర్స్ అనేవి రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఏంటి ఇప్పుడు చేయాలి ఇప్పుడు 4 తో ఈ 47 ని డివైడ్ చేసాం అనుకోండి మనకి రిమైండర్ లో ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ బేస్ చేసుకుని మనకి యూనిట్ డిజిట్ లో ఏ నెంబర్ వస్తుందో అనేది మనం ఈజీగా ఫైండ్ చేయాలి అదే విధంగా అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా ఇప్పుడు 47 కదా 2 పవర్ 47 అన్నాడు ఇప్పుడు మనం దేంతో డివైడ్ చేయాలని దీని యొక్క రిపిటేషన్ ఎంత 4 కదా 4 తో దాన్ని డివైడ్ చేయండి 4 ఎంత 4 11 44 అయినా 4 11 44 కాబట్టి ఎంత వస్తుంది 3 వస్తుంది అంటే మనకు రిమైండర్ ఎంత వచ్చింది 3 వచ్చింది రిమైండర్ 3 కాబట్టి 2 క్యూబ్ వాల్యూ ఎంత రిమైండర్ 3 వచ్చింది కాబట్టి 2 క్యూబ్ వాల్యూ ఎంత ఉంది 8 ఉంది కాబట్టి మనకి దీన్ని 2 ఇంటూ 2 ఇంటూ 47 టైమ్స్ మనం చేసినప్పుడు మనకు లాస్ట్ గా వచ్చే ఆన్సర్ అంతా రిమైండర్ అనేది 3 వచ్చింది కాబట్టి దాని బేస్లో 2 క్యూబ్ వాల్యూ అనేది మిగిలిపోయింది కాబట్టి ఆ లాస్ట్ లో ఉండేది 8 అనేది కాబట్టి దీని యొక్క యూనిట్ డిజిట్ 2 పవర్ 47 యొక్క యూనిట్ డిజిట్ వాల్యూ అంతా 8 అన్నమాట ఈ విధంగా మనం సమ్స్ ని చేయాలన్నమాట నెక్స్ట్ అండి 3 పవర్ ఆఫ్ 173 అన్నాడు 3 పవర్ ఆఫ్ 173 అన్నప్పుడు దానికి యూనిట్ డిజిట్ ని మనకి ఫైండ్ చేయమని అన్నాడు ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 173 అన్నాడు సమ్ అనేది దీన్ని ఎలా ఫైండ్ చేయాలి ఇప్పుడు మనకి ఏం చేయాలి ఫస్ట్ 3 పవర్ ఆఫ్ 173 అయితే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 173 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి అది చాలా టఫ్ అన్నమాట కాబట్టి మనకి టైం కిల్లింగ్ కూడా చాలా కాబట్టి అందరూ అలానే చేస్తారు అనుకుని మనకి బేసిక్ ఈ సమ్స్ అవడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా నేర్చుకోండి ఓకేనా ఏం చేయాలి ఫస్ట్ కాబట్టి మనకి యూనిట్ డిజిట్ మాత్రం అడిగాడు మనకి లెక్క మొత్తాన్ని ఆన్సర్ మనకు అవసరం లేదు ఓన్లీ యూనిట్ డిజిట్ మనకు అవసరం కాబట్టి దీన్ని ఏ విధంగా ఫైండ్ చేయాలి ఫస్ట్ 3 పవర్ 1 వాల్యూ ఎంత 3 స్క్వేర్ వాల్యూ ఎంత 3 స్క్వేర్ 9 3 క్యూబ్ 27 3 పవర్ 4 ఎంత అవుతుంది 81 3 పవర్ ఆఫ్ 5 వాల్యూ అంటే ఇంటూ 3 చేయండి 3 1 3 3 8 24 ఎంత వస్తుంది 3 పవర్ 5 is 243 అంటే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ 3 వచ్చింది ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఏమవుతుంది 3 అనేది మళ్ళీ వచ్చింది అంటే ఏమైంది రిపీట్ అయిందా లేదా మళ్ళీ మనం ఇందాక సమయంలో చెప్పుకున్నాం 2s దగ్గర రిపీటెడ్ అవుతుంది అంటే మళ్ళీ ఇది కూడా రిపీట్ అవుతుంది అని అర్థం అంటే ఎక్కడ రిపీట్ అవుతుంది చూడండి ఒకసారి 3 9 7 1 మళ్ళీ 3 వచ్చింది అంటే మళ్ళీ ఇది కూడా సేమ్ దీని యొక్క రిపిటేషన్ అంతా
4 అన్నమాట. దీని యొక్క రిపిటేషన్ కూడా 4. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు 4 దీని రిపిటేషన్ మనకు తెలిసిపోయింది కాబట్టి 4 దీని యొక్క రిపిటేషన్ 4. కాబట్టి దీంతో మళ్ళీ మనం ఏం చేయాలి 4 తో డివైడ్ చేయాలి. 173 డివైడ్ చేయండి ఎంత వస్తుంది 4 4 జా 16 అయినా 16 1 3 4 3 జా 12. ఇంకా ఎంత ఉంది మనకి ఓన్లీ 1 ఉంది రిమైండర్ 1 ఉంది. ఇక్కడ ఎంత 3 పవర్ ఆఫ్ 1 3 పవర్ 1 వాల్యూ ఎంత 3. కాబట్టి మనకి దీనిలో ఉండే యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత అవుతుంది దీని యొక్క యూనిట్ డిజిట్ వాల్యూ ఓన్లీ 3 అవుతుంది అనమాట. మనకి ఎందుకు రిమైండర్ 1 ఉంది కాబట్టి దాని 3 పవర్ ఆఫ్ 1 వాల్యూ మనకి కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 3 అనేది రిమైండర్ అవుతుంది. ఓకేనా. ఓకే, మనం 2's యొక్క వాల్యూస్ ని ఎలా ఫైండ్ చేయాలి 3's యొక్క వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 4's పవర్స్ యొక్క వాల్యూస్ ని ఎలా యూనిట్ డిజిట్ ఫైండ్ చేయాలి నేర్చుకున్నాం. ఓకేనా. ఇప్పుడు 4 పవర్ ఆఫ్ 33 ఉంది. 4 పవర్ ఆఫ్ 33 అంటే మనం ఏం చేయాలి 4 into 4 into 4 into 33 టైమ్స్ ని 4 ని మల్టిప్లై చేయాలి. అది మల్టిప్లై చేయడం చాలా కష్టం, చాలా టైం వేస్ట్ కూడా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి 4 ని మనం ఏం చేయాలి 4 యొక్క యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి కాబట్టి మనం దాని పవర్స్ ని ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. 4 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత 4 స్క్వేర్ వాల్యూ 16. ఓకేనా. 4 క్యూబ్ వాల్యూ 64. ఓకేనా. నెక్స్ట్ 4 పవర్ ఆఫ్ 4 వాల్యూ 256. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి రిపిటేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది 4 యూనిట్ డిజిట్ ఓన్లీ మనకి యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి కాబట్టి 4 6 4 6 అంటే రిపిటేషన్ ఎక్కడ స్టార్ట్ అయిపోయింది ఇక్కడే స్టార్ట్ అయిపోయింది 2 నెంబర్ల దగ్గరే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. ఎక్కడ స్టార్ట్ అయిపోయింది 2 నెంబర్స్ దగ్గరనే స్టార్ట్ అయిపోయింది. మనకి రిపిటేషన్ ఎంత 2 కదా రిపిటేషన్ 2. ఓకేనా. రిపిటేషన్ 2 కాబట్టి మనకి బేసిక్ ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి 2 ని 33 కి డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఏమొస్తుంది 2 33 తో డివైడ్ చేయండి 2 16 32 అంటే ఎంత రిమైండర్ ఉంటుంది 1 మిగిలిపోతుంది. ఓకేనా. 1 అనేది రిమైండర్ అనేది ఏమవుతుంది మిగిలిపోతుంది. మిగిలితే 4 పవర్ 1 వాల్యూ ఎంత 4. ఓకేనా. అంటే 4 పవర్ 1 వాల్యూ ఎంత 4 అంటే ఇక్కడ వచ్చే యూనిట్ డిజిట్ ఎంత 4. కానీ మనం 4 విషయానికి వచ్చేసరికి ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏంటి ఈ ప్రొసీజర్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి రిపిటేషన్ అనేది రెండే. ఒకసారి చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి 4 పవర్ వాల్యూ అనేది బేస్ సంఖ్య అంటే ఏంటి ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమొచ్చింది 4 వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి 4 పవర్ లో 2 అనేది ఏంటి ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య వచ్చినప్పుడు 6 వచ్చింది. అది అప్లికబుల్ అవుతుందో ఇక్కడ చూద్దాం. ఏంటి 1 అనేది ఆడ్ నెంబర్ 3 అనేది ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు దాని యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉంది 4 పవర్ లో ఇక్కడ 4 ఏముంది ఇక్కడ 4 ఏముంది అంటే మనకి ఏం తెలియాలి 4 పవర్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ఎంత పెద్ద ఆడ్ నెంబర్ అయినా సరే చూడండి ఇలా ఇచ్చేసి ఇది ఏ నెంబర్ అవుతుంది 3 లాస్ట్ ఉంది అంతే ఆడ్ నెంబర్. దీని యొక్క వాల్యూ ఏమవుతుంది ఫైండ్ చేయాల్సిందంటే ఏం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా దీని యొక్క ఆడ్ నెంబర్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది 4 పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఉంటే వచ్చే వాల్యూ ఎంత యూనిట్ డిజిట్ లో 4. అదే ఫస్ట్ సపోజ్ ఈవెన్ నెంబర్ ఉంటే 4 స్క్వేర్ దగ్గర అంత 6 ఉంది 4 పవర్ 4 దగ్గర 6 ఉంది అంటే ఈవెన్ నెంబర్ 4 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఏ నెంబర్ వస్తుంది ఫస్ట్ సపోజ్ 4 పవర్ ఆఫ్ 4 అని ఇస్తాడు అప్పుడు దాని యొక్క యూనిట్ డిజిట్ ఫైండ్ చేయండి. అప్పుడు మనకి ఎంత కష్టం అనిపిస్తుంది కానీ చూడడానికే కష్టం. బట్ ఇది తెలుసుకుంటే ఈ లాజిక్ తెలుసుకుంటే అందులో ఏముండదు. ఏంటి 4 పవర్ ఆఫ్ ఏంటిది ఈవెన్ నెంబర్ కాదా ఈవెన్ నెంబర్ 4 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఏంటి వస్తుంది యూనిట్ డిజిట్ ఎప్పుడైనా సరే 6 అనేది వస్తుంది. ఓకేనా. దీనికి 6 అనేది వస్తుంది. ఈ విధంగా 4 కి ఏంటి యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక 5 గురించి తెలుసుకుందాం. ఓకేనా. 3 నోట్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ మనకి ఇందాకేం చెప్పాం 2 యొక్క రిపిటేషన్ ఎంత అని చెప్పాం 4 అని చెప్పాం. 3 యొక్క రిపిటేషన్ 4 అని చెప్పాం. కాబట్టి బేసిక్ మనకి రిపిటేషన్స్ ఎలా ఉన్నాయంటే 2 3 7 8 2 3 7 8 కి రిపిటేషన్ అనేది మనకి ఎంత వస్తుంది 4 వస్తుంది అనమాట. 2 3 7 8 కి రిపిటేషన్ 4. ఫర్ సపోజ్ 4 and 9 కి రిపిటేషన్ అనేది ఎంత వస్తుంది ఎంత వచ్చింది ఇందాక 2 వచ్చింది కాబట్టి 4 and 9 కి రిపిటేషన్ అనేది 2 అనమాట. మనకి ఇదే డిసైడ్ చేస్తుంది మనకి బేస్ ని ఏది వస్తుందా అనేసి. ఓకేనా. ఫర్ సపోజ్ ఇంకేం మిగిలాయి 0 1 5 6 కదా 0 1 5 6 అనే నెంబరు యూనిట్ డిజిట్ లో ఉన్నప్పుడు 0 1 5 6 అనే నెంబరు యూనిట్ డిజిట్ లో ఉన్నప్పుడు పైన ఎంత నెంబర్ ఏమైనా సరే అది ఎంతైనా సరే ఇన్ఫినిట్ నెంబర్ అయినా సరే
మనకు వచ్చే యూనిట్ డిజిట్ నెంబర్ మాత్రం అదేనా అవుతుంది. ఎంత అవుతుంది యూనిట్ డిజిట్? ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ మాత్రమే యూనిట్ డిజిట్ అనేది అవుతుంది. ఓకేనా? ఈ 3 నోట్స్ అనేవి రాసుకోండి. ఓకేనా? ఫర్ సపోజ్ చెక్ చేద్దాం. ఏంటి మనకు సమ్మలో ఇచ్చాడు అనమాట. 400 ఇలా ఇచ్చాడు. 400 పవర్ ఆఫ్ 25062 అన్నాడు. దీన్ని ఫైండ్ చేయగలం మనం నార్మల్గా. ఇలా ఇచ్చి దీని యొక్క యూనిట్ డిజిట్ ఫైండ్ చేయండి అన్నాడు. ఇలా ఇచ్చి దానికి యూనిట్ డిజిట్ ఫైండ్ చేయాలంటే మనకి ఏంటి, ఇది చూడడానికే భయంకరంగా ఉంది. 400 పవర్ ఆఫ్ 25062 అంట. దాన్ని ఫైండ్ చేయగలం, నార్మల్గా చేయలేం. బట్ నార్మల్గా మనకి ఏం తెలుసు, ఏదైనా ఒక యూనిట్ డిజిట్ ప్లేస్లో ఎంత ఉంది, 0156 ఉన్నప్పుడు దాని పవర్లో ఎంత వాల్యూ ఉన్నా సరే మనకు వచ్చి యూనిట్ డిజిట్ ఏమవుతుంది, దానికి అదే అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది. జీ ప్లేస్లో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఏ నెంబర్ ఉన్నా సరే మనకి ఏమొస్తుంది, అక్కడ ఏది ఉంటే అదే వస్తుంది. ఇక్కడ ఏముంది, 0 ఉంది. కాబట్టి ఈ టోటల్ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం 9 గురించి నేర్చుకున్నాం. 9 పవర్ ఆఫ్ 23 అన్నాడు. 9 పవర్ ఆఫ్ 23 అంటే ఏం చేయాలి, 9 × 9 × 9 × 23 టైమ్స్ చేయాలి. బట్ అదంతా మనకి వేస్ట్. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి, ఆల్రెడీ ఇందాక చెప్పాను, 4కి 9కి రిపిటేషన్ 2 అని చెప్పాను. అది రిపిటేషన్ కరెక్టా కదా ఇంకోసారి చెక్ చేద్దాం. మీకు నమ్మకం కావాలి కదా, అసలు చెక్ చేద్దాం. అదేంటి, 9 వాల్యూ ఎంత, 9 పవర్ ఆఫ్ 1 వాల్యూ 9, 9 స్క్వేర్ వాల్యూ ఎంత, 81, 9 క్యూబ్ వాల్యూ ఎంత, 729, 9 పవర్ 4 వాల్యూ ఎంత, 6561 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి రిపిటేషన్ చూడండి. రిపిటేషన్ అక్కడైంది, యూనిట్ డిజిట్ మనకు ఓన్లీ కావాలి 9 1 ఏం జరిగింది, 9 1 9 1 అంటే రిపిటేషన్ ఎంత వచ్చింది, రిపిటేషన్ 2. బేసిక్గా మనం ఏం చేయాలి, ఈ రిపిటేషన్తో ఈ వచ్చిన ఘాతాంకాన్ని ఏం చేయాలి, మనం డివైడ్ చేస్తే వచ్చేది మనకి ఏదైతే ఒక రిమైండర్ వస్తుందో రిమైండర్ బేస్ చేసుకుని మనం దీని పవర్ని బేస్ చేసుకుని యూనిట్ డిజిట్ ఫైండ్ చేస్తాం. బట్ ఏం చెప్పాను దాకా 4కి చెప్పినప్పుడు ఎలా అయితే చెప్పానో దీన్ని కూడా సేమ్ అనమాట. బేస్ సంఖ్యలో దాని పవర్ బేస్ సంఖ్య చూడండి. ఇక్కడ 9 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత, 9, 9 క్యూబ్ వాల్యూ ఎంత, 9. అంటే 9 పవర్ ఆఫ్ సపోజ్ ఇక్కడ 5 ఉంది అనుకోండి, అక్కడ కూడా మనకి ఏమొస్తుంది, యూనిట్ డిజిట్ అనేది 9 వస్తుంది అనమాట. రిపిటేషన్ స్టార్ట్ అయిపోతుంది కదా, 9 1 9 1 9 1 అని వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, 9 పవర్లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, యూనిట్ డిజిట్ వాల్యూ 9 అనేది వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ 9 పవర్ ఆఫ్ 24 అని ఉంది అనుకోండి, అదేమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. 9 పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ చూడండి, 9 స్క్వేర్ వాల్యూ ఎంత, 81, 9 పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత, 6561. అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 1 వస్తుంది. ఓకేనా? 4కి 9కి ఈ విధంగా చేయండి. ఉన్నవన్నింటినీ రిపిటేషన్ బేస్ చేసుకుని 2 3 7 8 రిపిటేషన్ అంతా 2 3 7 8 రిపిటేషన్ 4కి నేను రిపిటేషన్ 2 0 1 5 6 ఇచ్చినప్పుడు దాని యొక్క బేస్ వాల్యూలో ఎంతైతే ఉంటుందో దాని యొక్క పవర్ ఎంత ఇచ్చినా సరే అదే వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా యూనిట్ డిజిట్ లో సమ్ చేస్తాడు. ఒకసారి బ్రీఫ్ గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా సమ్ చేస్తాడు అనేది చూద్దాం. ఓకే, ఇంతవరకు మనం ఇండివిజువల్ గా మనకి 1 2 పవర్ 5 అలా ఇచ్చి చేసాం కదా సమ్స్. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనకి టఫ్నెస్ చేస్తాడు అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేయాలి, మనకి టఫ్ చేస్తే మనకి అంత టైం కిల్ అయిపోతే వాడికి అంత బెటర్ అనమాట. అంటే మన టైం కిల్ అవ్వకుండా స్పీడ్గా చేయడం నేర్చుకోవాలి కాబట్టి 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మన టైం కిల్ చేయడానికి మాత్రం 2 ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఎందుకంటే ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు ఏం చేయాలి, 2 పవర్ 35 ఇంటూ 2 పవర్ 57 ఇంటూ 6 పవర్ 91 ఇంటూ 7 పవర్ 77 ఫైండ్ ద యూనిట్ డిజిట్ అన్నాడు. ఎంత పెద్ద సమ్ని యూనిట్ డిజిట్ కట్టమని సింపుల్ గా చెప్పాడు. ఇది నార్మల్ ప్రొసీజరల్ గా చేయాలంటే ఇది ఎంత టైం పడుతుంది, పూర్తిగా నీ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, అయినా ఈ సమ్ కంప్లీట్ అవ్వదు. ఓకేనా, కానీ మనకి ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, దీన్ని ఒక్కొక్కదాన్ని ఏ విధంగా చేయాలని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని వస్తే చూద్దాం, యూనిట్ డిజిట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, ఇదేంటి 2 పవర్ 35 అన్నాడు. 2 పవర్ 35 ఇక్కడ 2 ఇచ్చాడు. 2 3 7 8 కి రిపిటేషన్ 4 అని చెప్పాను కదా. మరి 4 తో దీన్ని 35 డివైడ్ చేయండి. 4 తో 35 డివైడ్ చేస్తే ఏమవుతుంది, 4 35 కదా. 4 9 36 అంతేనా, సారీ కాబట్టి ఇది అవ్వదు. 4 8 32 కాబట్టి 3 రిమైండర్ ఉంటుంది. 3 రిమైండర్ ఇచ్చిందంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 2 క్యూబ్ కదా, 2 క్యూబ్. ఓకే, దీని వాల్యూ తెలిసింది, ఇది ఎలా ఉంచుకోండి. నెక్స్ట్ 3 పవర్ 57 అన్నాడు. 3 పవర్ 57 అన్నాడు. మనకి రిపిటేషన్ ఏమని చెప్పాం, రిపిటేషన్ 3 2 3 7 8 3 ఉంది కదా, అంటే 3కి రిపిటేషన్ అంతా 4 కాబట్టి 4 తో డివైడ్ చేయండి. 4 ఇంటూ 4 తో డివైడ్ చేసి 57 ఎంత వస్తుంది,
4 1 జా 4, ఇంకా 1 7, 4 4 జా 16, ఇంకా 1 ఉంది. అంటే 4 పవర్ ఆఫ్ 1, 4 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత 4. ఓకేనా. నెక్స్ట్ 6 పవర్ ఆఫ్ 91 అన్నాడు. మీకు కిందకి ఏం చెప్పాను, 0 1 5 6 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్, 0 1 5 6 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్. ఇక్కడ 6 పవర్ ఆఫ్ ఎనీ నెంబర్, ఇక్కడ 91 అయినా సరే మనకి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది అని చెప్పాం, సేమ్ నెంబర్ వస్తుంది అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏమంత వస్తుంది, 6 వస్తుంది. నెక్స్ట్ 7 కి రెప్యుటేషన్ ఎంత అని చెప్పాం, 2 3 7 8 అంటే 4 కి దీని 70 అంటే దీనికి రెప్యుటేషన్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4 అవుతుంది కాబట్టి 4 ని 77 తో డివైడ్ చేయండి. 77 4 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 4 1 జా 4, 3 7, 4 9 జా 36, ఇంకా 1 ఉంది. అంటే 1 రిమైండర్ వచ్చింది. 1 రిమైండర్ వచ్చింది అంటే అర్థం ఏంటి, 4 పవర్ ఆఫ్ 1, 4 పవర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత 4. ఇప్పుడు 2 క్యూబ్ ఎంత 8 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 4. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయండి. 4 6 జా 24. మనకేం కావాలి, ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. కాబట్టి ఈ 2 నుండి ఓన్లీ 4 ఉంది. మళ్ళీ 4 4 జా 16, ఓన్లీ మనకి యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. కాబట్టి ఇక్కడ 6 తో మళ్ళీ 8 మల్టిప్లై చేయండి. 8 6 జా ఎంత 48, 8 6 జా 48. ఇక్కడ ఎంత వచ్చింది 48. మనకేంటి లాస్ట్ లో 48 వచ్చింది. అంటే యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 8 ఉంది అనమాట. కాబట్టి 2 పవర్ 35 ఇంటూ 3 పవర్ 57 ఇంటూ 6 పవర్ 91 ఇంటూ 7 పవర్ 77 యొక్క యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత అవుతుంది, 8 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ ఎంత, 8 అనేది దీని యొక్క యూనిట్ డిజిట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా సమ్స్ ని చేయండి. ఓకే, నేచురల్ నెంబర్ ఎక్స్పాన్షన్స్ అనమాట. నేచురల్ నెంబర్ ఎక్స్పాన్షన్స్ మీద సమ్స్ ఎలా అడుగుతాడంటే, చూడండి, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అని అడుగుతాడు. లేకపోతే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్ ఆఫ్ నెంబర్స్ అని అడగచ్చు. లేకపోతే ద సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్ ఆఫ్ నెంబర్స్ అని అడగచ్చు. అటువంటి సమ్ చేయడానికి మనకు ఖచ్చితంగా ఫార్ములాస్ అనేవి కావాలన్నమాట. ఓకేనా, ఈ ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా బయట చేయాలి. ఒక దాని నుంచి చూద్దాం. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు మనకు కావాల్సిన దాన్ని అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన ఫార్ములా ఏంటంటే n into n plus 1/2. ఓకేనా, n into n plus 1/2. ఫర్ సపోజ్ స్క్వేర్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చాడు. అలాంటి ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన ఫార్ములా అనేది n into n plus 1 into 2n plus 1/6 అన్నమాట. ఓకేనా, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే n into n plus 1/2 హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా, అయితే ఈ 3 ఫార్ములాస్ బేస్ చేసుకుని మనకి సమ్స్ అడిగే ఛాన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి నెంబర్ సిస్టమ్ లో. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క దాని నుంచి సమ్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు సమ్స్ లోకి వెళ్దాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 20 నేచురల్ నెంబర్స్ అని అడిగాడు. మనకేంటి, ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 20 నేచురల్ నెంబర్స్ అని క్వశ్చన్ అడిగాడు అనమాట. అప్పుడు ఫస్ట్ 20 నేచురల్ నెంబర్స్ సమ్ కావాలంటే ఏం చేయాలి, 1 + 2 + 3 + and so on 20. ఇవన్నీ ఒకదాని ఒకటి మొత్తాన్ని కలుపుకుంటూ పోవాలి. కలుపుకుంటూ పోతే లాస్ట్కి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. బట్ ఇదంతా చిన్న చిన్న నెంబర్లు ఇస్తే ఇలా చేస్తాం, అది కూడా టైం వేస్ట్ అనమాట. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ద ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నెంబర్స్, లేకపోతే 200 నెంబర్స్, 200 నేచురల్ నెంబర్, లేకపోతే 300 నేచురల్ నెంబర్స్ అని అనుకుంటాం. అప్పుడు ఏం చేయాలి, అన్ని కలుపుకుంటూ పోవడం చాలా టైం వేస్ట్. అప్పుడు మనకి ఏం చెప్పాను, ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పాను. అదేంటి n into n plus 1/2. ఇప్పుడు దాని ఇందులో సబ్మిట్ చేయండి అదే ఫార్ములా. ఇందులో n into n plus 1/2. ఇక్కడ n ఎంత, ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటే మనకు ఫార్ములా చెప్పి ఫస్ట్ n ఇక్కడ 20 అన్నాడు. కాబట్టి n = ఎంత 20. కాబట్టి ఇక్కడ n = 20 అయినప్పుడు 20 into 20 1/2. 2 1 జా 2 10 జా 10 into 21 అంతా 210 అన్నమాట. అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ అంతా 210. ఈ విధంగా మనకి ఫార్ములా యూజ్ చేసుకొని మనం సమ్స్ అనేవి చేయాలన్నమాట. ఓకే, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 11 + 12 + 13 + and so on plus 35 ఆ వాల్యూ అన్నాడు అనమాట. మనకి ఏమడిగాడు, డైరెక్ట్ గా ఫస్ట్ 35 నేచురల్ నెంబర్స్ అనలేదు. అలాగని మనకి ఇక్కడ ఏం కనబడుతుంది, 11 నుంచి 11 + 12 + 13 + ఇలా కనబడుతుంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, బేసిక్గా ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు ఎవరైనా, ఇప్పుడు ఎవరికి అంత వేగంగా, ఎవరికైనా సరే అంత వేగంగా థాట్ రాదు. కాబట్టి ఏం చేస్తారు, 11 + 12 12 + 13 ఇదంతా కలుపుకుంటూ 35 వరకు వెళ్తారు. అప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా ఒక చిన్న ఆలోచన చేస్తే మీకు ఇక్కడ ఏం కనబడుతుంది, ఎక్కడెక్కడ నుంచి ఎంత నుంచి లేదు, 1 నుంచి ఫస్ట్ 30 మనకి ఫార్ములా తెలుసు. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఏంటి, n into n plus 1/2 కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మొత్తం లేవు, మనకు 1 నుంచి ఉంటే ఆ ఫార్ములా చేస్తాం. బట్ ఇక్కడ అది లేదు, కానీ ఇక్కడ ఏంటి లేదు, అది లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది మనకి ఒకటి అర్థమవుతుంది, ఏంటి లేదు, ఇక్కడ 1 to 10 అనేవి
లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 1 to 35 నుంచి చేసి దాని నుంచి 10ని మనం ఏంటి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇది అవుతుందా లేదా, ఖచ్చితంగా అదే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 35 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ చేయాలి. ఫస్ట్ 35 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ కావాలంటే ఏం చేయాలి, n × n+1/2 మైనస్ m చేస్తాం ఇక్కడ ఫస్ట్ 10 అంటే ఇక్కడ కూడా ఇక్కడ ఎంత n ఎంత 35 కదా, 35 × 36 అంటే 35 + 1 36/2. ఇది ఏంటి ఇక్కడ 1 నుంచి 35 వరకు విలువ అయితే మనం డైరెక్ట్గా ఇదే చేస్తాం. కానీ మనకేం అడిగాడు ఓన్లీ 11 నుంచి అడిగాడు. 11 నుంచి అడిగాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దీని నుంచి 10 సబ్స్ట్రాక్ట్ చేయాలి లేదా, అంటే మొత్తం టోటల్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ని మనం దీని నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి లేదా, ఖచ్చితంగా చేయాలి. కాబట్టి -10 × 11/2 అయినా అంతేనా కదా, అంతే. ఇప్పుడు దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయండి. 2 1 2 18 2 1 2 5 ఎంత 5 11 ఇది ఎంత చూడండి 35 × 18 అన్నమాట. 35 × 18 వాల్యూ ఎంత అవుతుంది, 18 5 ఎంత 18 5 90, 18 3 54, 54 + 9 63 అంటే దీని వాల్యూ ఎంత మొత్తం 630 మైనస్ ఎంత ఇక్కడ 555 అన్నమాట. 55 తీసేయాలి దీని నుంచి 55 తీస్తే ఎంత వస్తుంది చూడండి, 630 నుంచి 55 తీయండి ఎంత వస్తుంది, 55 తీయండి, తీస్తే 10 నుంచి 5 తీస్తే 5, ఇంకా ఇక్కడ ఎంత 12 ఉంటుంది, 12 లో 5 తీస్తే 7, ఇక్కడ 5 ఉంది, మొత్తం ఎంత 575 అన్నమాట. 575 దీని వాల్యూ ఎంత టోటల్ అంటే మనకి ఇచ్చిన సమయం ఎంత 11 + 12 + 13 + and so on + 35 యొక్క వాల్యూ ఎంత 575. కానీ ఇలాంటి సమ్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఆలోచించాలి. అదేంటి మనకి ఫస్ట్ నేచురల్ నెంబర్స్ యొక్క వాల్యూనే తెలుసు కదా, మరి ఎలా ఇచ్చాడు మధ్య నుంచి ఇచ్చాడు ఎలా సాల్వ్ చేయాలంటే ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, మనం ఏదైనా ఎక్కడైతే ఉందో దాని లింక్ ముందు మనం సమ్ క్లారిటీగా అర్థం చేసుకొని అప్పుడు సమ్ చేయాలి. ఈ విధంగా చేస్తే మనకి సొల్యూషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా, సమ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1² + 2² + 3² + 4² + 10² అన్నాడు. మనకి దీని ఇది ఎలా ఉంది, ఫస్ట్ n స్క్వేర్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ లా అనిపిస్తుందా లేదు, దానికి మనకు ఫార్ములా తెలుసు. అదేంటి ఫార్ములా, మనకి ఫస్ట్ ఇక్కడ ఏంటి స్క్వేర్స్ ఇచ్చి దాని యొక్క సమ్ అడిగాడు అనమాట. ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఏంటి, ఫార్ములా ఏంటి, n × n+1/2n+1/6 కదా. ఈ ఫార్ములాలో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ n నేచురల్ నెంబర్స్, ఇక్కడ n ఎంత ఫస్ట్ 1 2 3 4 5 ఇక్కడ ఎంత ఉంది 10 ఉంది, అంటే ఇక్కడ n ఎంత అవుతుంది 10 అవుతుంది. 10 ని సబ్స్టిట్యూట్ చేయండి, 10 × 11 ప్లస్ ఇక్కడ ఎంత 20 + 21 అవుతుంది బై 6 అన్నమాట. 6 ఇక్కడ ఎంత 2 3 2 5 3 1 3 7 ఇక్కడ ఎంత ఉంది 5 × 11 × 7 ఉంది. 5 × 35 5 × 7 35 × 11 35 × 11 ఎంత అవుతుంది 35 1 35 35 1 35 + 3 38 అంటే 385. దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది 385. ఈ విధంగా ఈ ఫార్ములా మీద సమ్స్ అనేవి మనకి అడుగుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ క్యూబ్స్ మీద సమ్స్ ఎలా అడుగుతాడో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ సమ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 1³ + 2³ + 3³ + and so on + 50³ డివైడెడ్ బై 1 + 2 + 3 + and so on 50 అన్నాడు. అంటే ఈ సమ్స్ లో మనకి ఏం కనబడుతుంది, ఇక్కడ ఫస్ట్ 50 క్యూబ్స్ యొక్క సమ్ కనబడుతుంది, ఇక్కడ ఏం కనబడుతుంది ఫస్ట్ 50 నెంబర్స్ యొక్క సమ్ కనబడుతుంది, అంతేనే కాదా. ఇప్పుడు మనకి ఫస్ట్ 50 క్యూబ్స్ యొక్క సమ్ కావాలంటే మనకి ఫార్ములా ఏంటి, n × క్యూబ్స్ ఫస్ట్ n క్యూబ్స్ ఆఫ్ సమ్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏంటి ఫార్ములా మనకి n × n+1/2 హోల్ స్క్వేర్ బై అంతేనా హోల్ స్క్వేర్. ఇది దేనికి, ఇది ఫస్ట్ క్యూబ్స్ ఇచ్చినప్పుడు సమ్ దాని యొక్క ఫార్ములా అనమాట. సపోజ్ ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ కూడా అడిగాడు బైలో. ఇప్పుడు ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఏంటి n × n+1/2. ఇక్కడ ఏమైంది, ఇది స్క్వేర్ ఉంది, ఇది n × n+1/2. మన ఫార్ములా ఏమవుతుంది, దీన్ని స్క్వేర్ ఎలా రాయొచ్చు n × n+1/2 × n × n+1/2 అంటే స్క్వేర్ కు దీనికి ఒకటి కట్ అయిపోతుందా లేదా. అంటే ఇక్కడ మనం ఇంకా సొల్యూట్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ n × n+1/2 మాత్రమే సొల్యూట్ చేయాలి. ఇక్కడ ఏముంది
ఇప్పుడు సాల్వ్ చేయాలి ఏం చూడండి, n ఇంటూ n ప్లస్ 1/2 మాత్రమే ఉంది. ఇక్కడ n అంతా మనకి 50 ఇంటూ 51/2 ఓకేనా. 2తో 2 అంతా 225 మనకి ఎంత ఉంది, ఇంకా 51 ఇంటూ 25 ఉంది అనమాట. 25 1 25, 25 5 125, ఇదంతా 1 ప్లస్ 2 127. మనకి ఆన్సర్ అంతా 1275 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఫైండ్ చేయాలి. చూడండి ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా ఓన్లీ క్యూబ్ సమ్ ఇచ్చాడా లేదు, క్యూబ్ సమ్ తో పాటు నార్మల్ గా నేచురల్ నెంబర్స్ సమ్ కూడా ఇచ్చి మనకు కన్ఫ్యూజ్ చేయడం చేస్తాడు. ఇది చూడగానే భయపడకుండా కొంచెం మనం ఆలోచిస్తే మనకు ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫార్ములాని అప్లై చేస్తే సింపుల్ గా సాల్వ్ చేయగలం. ఓకేనా. ఈ విధంగా నేచురల్ నెంబర్స్ మొత్తం నేర్చుకుంటాం. ఈ విధంగా నేచురల్ నెంబర్స్ అనేది దీంతో ఈ టాపిక్ తో మొత్తం నేచురల్ నెంబర్స్ యొక్క టాపిక్ అనేది కంప్లీట్ అయినట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.